చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, మూలాలనే పెకిలించేసింది అన్నారు. భారీగా అవకతవకలకు పాల్పడిందని, ప్రజలు మనపై బృహత్తర బాధ్యత పెట్టారు. మేము పాలసీలు మాత్రమే తీసుకురాగలం అన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ లేనని అన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు ఎన్నో పనులు చేయించారన్నారు. ఇంతమంది ఐఏఎస్లు ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్నారు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది అన్నారు. రాళ్లు రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం. మీ అందరి సహకారంతో ప్రజాపాలన అందించాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.